యాక్చువల్లీ ఈరోజు మా మావయ్య వస్తున్నారని చెప్పి మా మమ్మీ కొంచెం ఎక్కువ బల్క్లో మా మావయ్యకి ట్రావెలింగ్లో కూడా సరిపోయేలాగా బల్క్లో పులిహోర చేసిందండి. సో నేను ఆ రెసిపీని కొంచెం వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇన్లాస్ ఎవరైనా వచ్చినా లేకపోతే కొంచెం సడన్గా ఎవరైనా ఎక్కువ మంది వచ్చినా కుకింగ్ టచ్ లేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి వీడియో కొంచెం హెల్ప్ అవుతుంది. సో మా మమ్మీ ఫస్ట్ మా రైస్ కుక్ చేసేసి అది పెద్ద ప్లేట్లో కానీ లేకపోతే బేసిన్ అంటామండి మేము, దాంట్లో స్ప్రెడ్ చేసి కొంచెం ఫ్యాన్ కింద పెట్టింది. అది కొంచెం అంతా ఆరిన తర్వాత అందులో మనం పసుపు ఇంకా కుకింగ్ ఆయిల్ కలిపి నీట్గా మిక్స్ చేసిందండి. ఇంకొకటి ఏంటంటే అది కుకింగ్ చేసేటప్పుడే వేడివేడి అన్నం మధ్యలో కొంచెం స్పేస్ చేసి అక్కడ కరివేపాకు పెడితే కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మొత్తం అంతా అది మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసిందండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఆవపిండి కూడా వేస్తారు. సో ఆవపిండి మేము ఇట్లా స్టోన్ క్రషర్ ఉంటుంది కదండి, ఆ స్టోన్ క్రషర్లో వేసి చేశాను అనమాట. నేను కొన్ని ఒక 2 టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది అంత బల్క్ అమౌంట్కి. సో ఈ ఆవపిండి అంతా కూడా ఇందాక మిక్స్ చేసుకున్నాం కదండి, దాంట్లో మళ్ళీ నీట్గా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి సైడ్కి పెట్టుకున్నాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీరు కుక్ చేసినప్పుడు స్టిక్కీగా ఉంటే ఆయిల్ వేయడం వల్ల అది కొంచెం డ్రైగా అయ్యి పొడిగా ఉంటుందండి, బాగుంటుంది. అండ్ మేము ఇది లెమన్తో చేసాము అనమాట, నిమ్మకాయ పులిహోర చేసాము. నాకు ఈ బల్క్ అమౌంట్కి 6 లెమన్స్ నేను స్క్వీజ్ చేసి పెట్టానండి. దాంట్లో మా మదర్ కొంచెం షుగర్ అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసింది. యాడ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకున్నాము. షుగర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుందని మా మమ్మీ చెప్పింది అనమాట. అండ్ మేము ఇందులోకి నార్మల్గా పోపు దినుసులు అన్నీ వేసాము. మినపప్పు, ఆవాలు ఆల్రెడీ ఆవపిండి వేసాం కాబట్టి చాలా కొంచెమే యూజ్ చేసామండి. అండ్ శనగపప్పు, ఎండుమిర్చి, పల్లీలు మేము ఎక్కువ తింటామండి, అందుకే మాకు పోపులు ఎక్కువ వేస్తుంది మా మమ్మీ. అండ్ చిల్లీస్ అండ్ కొంచెం కరివేపాకు. మా మమ్మీ పోపు కూడా కొంచెం డిఫరెంట్గా పెడుతుంది అనమాట. మేము ఇందులో కూడా నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ మిక్స్ చేసేటప్పుడు వాడామండి. ఇది ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు పోపు వేసేటప్పుడు మాత్రం నువ్వుల నూనె యూజ్ చేస్తుంది మా మమ్మీ. నువ్వుల నూనె ఉమెన్స్కి చాలా బలం అండి, స్పైన్కి కానీ నడుము నొప్పి రాకుండా ఉంటుంది. సో మా మమ్మీ ఎక్కువ నువ్వుల నూనె వాడతారు కుకింగ్ అన్నిటిలో. ఏదైనా ఫ్రైస్, డీప్ ఫ్రైస్ ఇట్లాంటి వాటిల్లో మేము రిఫైన్డ్ ఆయిల్ వాడతాం, కానీ మోస్ట్ ఆఫ్ ద కుకింగ్లో మేము ఎక్కువ నువ్వుల నూనె వాడతాం అన్నమాట. పోపులన్నీ కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసిందండి. ఈ పల్లీలు మా పొలంలో అండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి చేనులోవి మాకు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక పెద్ద బస్తా మాకు సంవత్సరం అంతా వచ్చేస్తుంది. ఈ పల్లీలు, మామిడికాయలు ఇవన్నీ కూడా మాకు ఊరు నుంచే వస్తాయండి. మ్యాక్సిమం మేము కొనుక్కోము. ఈ పోపు అంతా కూడా నీట్గా కొంచెం రోస్ట్ అయ్యాక, నీట్గా రోస్ట్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పల్లీలు మెత్తగా ఉంటాయి, అంత టేస్ట్ బాగోవు. కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని మిగతావి పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా నీట్గా ఫ్రై అయ్యే వరకు, రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఇంగువ, మనం ఇందాక ఆల్రెడీ ఫస్ట్ రైస్లో ఆల్రెడీ పసుపు వేసాం కదా, సో ఇందులో చిటికెడ సరిపోతుంది పసుపు, జస్ట్ కలర్ కోసం అంతే. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా నీట్గా రోస్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదండి లెమన్, అది రెడీగా ఉంచుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇందులో వేసే ముందు ఒకసారి నీట్గా మొత్తం సాల్ట్, షుగర్ అంతా మిక్స్ అయిందో లేదో నీట్గా స్పూన్తో ఒకసారి మిక్స్ చేయండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇది మొత్తం. లెమన్ జ్యూస్ వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకొని లెమన్ జ్యూస్ వేయాలండి. మీరు ఫ్లేమ్ ఆన్లో ఉంచి లెమన్ జ్యూస్ వేసి మరిగిస్తే చేదు వస్తుంది మొత్తం అంతా కూడా. ఈ లెమన్ జ్యూస్ వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి నీట్గా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి ఈ లెమన్ జ్యూస్ మొత్తం అంతా అందులో వేయించి కొంచెం చిటపట్లాడుతుంది. అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని అప్పుడు మొత్తం అంతా ఒకసారి నీట్గా మిక్స్ చేసి
మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా పసుపు, ఆయిల్, ఆవపిండి, అందులో ఇది కొంచెం చల్లారక ముందే కొంచెం వేడివేడిగా ఉండగానే మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే మనకి పులుపు తగ్గిన, సాల్ట్ తగ్గిన, లేకపోతే సాల్ట్ ఎక్కువయ్యి పులుపు తగ్గిన ఏది యాడ్ చేసుకోవాలన్నా ఇప్పుడే చేసుకోవాలండి. అది మొత్తం అంతా అయిన తర్వాత యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగోదు. ఇంతేనండి, ఇది చాలా ఇష్టంగా తింటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో చిన్న రెసిపీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.